హాయ్ ఫ్రెండ్స్, మన విద్యార్థులు ఎక్కువ మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతి త్వరలో నిర్మించబడుతున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్లో హయ్యెస్ట్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్లో అత్యధిక మార్కులు సాధించాలి అనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ పార్ట్ 3కి స్వాగతం. పార్ట్ 1, పార్ట్ 2 మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింకులు కూడా చూసి మీరు హయ్యెస్ట్ మార్కులు సంపాదించడానికి స్ట్రాటజీ పెట్టుకోండి. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే 2024 మిలిటరీ విన్యాసాల మీద ప్రధానమైనటువంటి ఒక 20 మిలిటరీ విన్యాసాలు మీకు చెప్తానండి. 2024లో నిర్మించబడినవి. వాటి మీదే తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా సరే మీరు తీసుకున్నటువంటి ఏకలవ్య జనవరి నవంబర్ బుక్లో ఉన్నటువంటి మిలిటరీ విన్యాసాలను జాగ్రత్తగా చూసుకోండి. దానిలో ఉన్నటువంటి పేజ్ నెంబర్స్ కూడా చెప్తానండి. వాటిని మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరికైనా సరే మీ ఏకలవ్య ఇయర్ బుక్ కావాలనుకుంటే, అంటే జనవరి నవంబర్ బుక్ కావాలనుకుంటే మార్కెట్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. మొన్న ఈ మధ్య కాలంలోనే గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించబడింది. దానిలో హయ్యెస్ట్ మార్క్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్స్లో హయ్యెస్ట్ మార్క్స్ దీనిలో మన ఏకలవ్య బుక్ నుంచే వచ్చాయి. మీకు ఎవరికైనా సాక్ష్యాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను. ఆ వీడియోస్ చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు నమ్మండి. హయ్యెస్ట్ మార్క్స్ రావాలంటే తప్పనిసరిగా ఏకలవ్యని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్న అంశం ఏంటంటే మిలిటరీ విన్యాసాలు. 2024 మిలిటరీ విన్యాసాలు. దీనిలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మన భారతదేశం నసీం అల్ బహార్ మిలిటరీ విన్యాసాలని నిర్వహించడం జరిగిందనమాట. భారతదేశం యొక్క మిలిటరీ ఈ నసీం అల్ బహార్ మిలిటరీ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. అందువలన మనకి ఈ మిలిటరీ విన్యాసాలు మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల భారత నేవీ ఏ దేశ నావికాదళంతో కలిపి సంయుక్తంగా నసీం అల్ బహార్ మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది అనే ప్రశ్న రావచ్చు. అది ఒమన్ దేశంతో మన భారత నావీ ఈ నసీం అల్ బహార్ మిలిటరీ విన్యాసాల్లో పాల్గొనడం జరిగిందనమాట. ఇందుకు ఎప్పుడు పాల్గొంది అంటే 2024 అక్టోబర్ 13 నుంచి 18 మధ్యకాలంలో భారత్ ఒమన్లు సంయుక్తంగా నసీం అల్ బహార్ నావికా విన్యాసాలని నిర్వహించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇది పేజ్ నెంబర్ 95లో ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ మరొక అంశం గుర్తుంచుకోవాల్సింది, ఈ మధ్యకాలంలో మన మిలిటరీ అభివృద్ధి పరిచినటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, వేరు టెక్నాలజీస్. ఆ టెక్నాలజీని పరీక్షించుకోవడం కోసమని ప్రత్యేకంగా ఒక మిలిటరీ విన్యాసాన్ని మన భారత మిలిటరీ నిర్వహించడం జరిగింది. మన భారత ఆర్మీ నిర్వహించింది. ఆ ఆర్మీ నిర్వహించినటువంటి ఆ మిలిటరీ విన్యాసం పేరు ఏం పేరంటే స్వావలంబన్ శక్తి విన్యాసం. ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అన్నిటికన్నా ప్రధానమైంది, అనేక సార్లు ఎగ్జామ్స్లో వచ్చింది మలబార్ ఎక్సర్సైజెస్, మలబార్ సైనిక విన్యాసాలు. దాని గురించి తప్పనిసరిగా ప్రశ్న వస్తుందండి. ఎందువల్లంటే మలబార్ 2024 విన్యాసం అనేది మన తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్మించబడింది. అందువల్ల తప్పనిసరిగా దీని మీద ప్రశ్న వస్తుంది. ఈ మలబార్ 2024 మిలిటరీ విన్యాసం అనేది 2024 అక్టోబర్ 8 నుంచి 18 మధ్యకాలంలో విశాఖపట్నంలోని బంగాళాఖాతంలో నిర్వహించబడ్డాయి అన్నమాట. అంటే ఇంతకీ ఈ మలబార్ విన్యాసం అనేది మిలిటరీలోని ఏ విభాగానికి చెందినటువంటి మిలిటరీ విన్యాసం అని అంటే నావికా విన్యాసం, అంటే నేవీ నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసం అన్నమాట. ఈ మలబార్ ఎక్సర్సైజ్ నిజానికి భారతదేశం యుఎస్ ఈ రెండు దేశాల మధ్య మాత్రమే మొట్టమొదటి ప్రారంభమైంది. కానీ దాని తర్వాత అంటే 1992లో మొట్టమొదటి ప్రారంభమైంది అనుకోండి. అప్పుడు భారతదేశం మరియు యుఎస్ మాత్రమే పాల్గొనేవి. కానీ ఆ తర్వాత కాలంలో జపాన్ 2015 నుంచి జపాన్ కూడా దానిలో పాల్గొంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా కూడా ఈ మలబార్ విన్యాసాలు పాల్గొంటుంది. ఈ విధంగా మలబార్ విన్యాసాల్లో ప్రస్తుతం పాల్గొంటున్నటువంటి దేశాలు ఎన్ని అంటే 4: అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 కలిపి మలబార్ 2024 విన్యాసాలని 2024 అక్టోబర్ 8 నుంచి 18 మధ్యకాలంలో విశాఖపట్నంలోని బంగాళాఖాతంలో నిర్మించబడ్డాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. దీనికి సంబంధించి మరొక అంశం యుద్ధాభ్యాస్ 2024. ఇది గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా యుద్ధాభ్యాస్ గురించి అడిగాడండి. అందువల్ల మనం ఇది కూడా గుర్తుంచుకోవాలి. యుద్ధాభ్యాస్ 2024 అనేది భారతదేశం అమెరికాలు సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంటాయి మిలిటరీ విన్యాసమే ఈ యుద్ధాభ్యాస్. ఈ యుద్ధాభ్యాస్ 2024 అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ యుద్ధాభ్యాస్ మిలిటరీ విన్యాసం 2024 అనేది 2024 సెప్టెంబర్ 9 నుంచి 22 మధ్యకాలంలో ఈ విన్యాసాలు నిర్వహించబడడం జరిగిందనమాట. ఈ విధంగా అంతేకాకుండా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు భారత్ అమెరికాల మధ్య నిర్వహించబడినటువంటి మిలిటరీ విన్యాసం చెప్పాను కదండి.
భారత్ అమెరికా సంయుక్తంగా పాల్గొనేటటువంటి ఆర్మీ విన్యాసాలు ఏంటంటే అంటే వజ్రప్రహారు, యుద్ధభ్యాసు, కోప్ ఇండియా. మీరు గుర్తుంచుకోండి, భారతదేశము అండ్ అమెరికా ఈ రెండూ పాల్గొంటున్నటువంటి యుద్ధ విన్యాసాలు ఏంటి అని అంటే, ఒకటి వజ్రప్రహార, రెండు యుద్ధభ్యాస్, మూడు కోప్ ఇండియా. అంతేకాకుండా భారతదేశం యుఎస్లు ద్వైపాక్షిక ఆర్మీ విన్యాసాలు, కేవలం ఈ రెండు దేశాలే పాల్గొనేటటువంటి ఆర్మీ విన్యాసాలు ఏంటి అంటే అజయ్ వారియర్. మీకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మిలిటరీ విన్యాసాల దగ్గర సాధారణంగా మిలిటరీ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆర్మీ, రెండు నేవీ, మూడు ఎయిర్ ఫోర్స్. ఆర్మీ విన్యాసాలు వేరే ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు వేరే ఉంటాయి, నేవీ విన్యాసాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విన్యాసాల్లో ఏది అన్నది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం యుఎస్ఏ యొక్క సంయుక్త ఆర్మీ విన్యాసాలు ఏంటంటే వజ్రప్రహారు, యుద్ధభ్యాసు, కోప్ ఇండియా. ఈ మూడు కూడా భారతదేశం యుఎస్లో పాల్గొనేటువంటి ఆర్మీ విన్యాసాలు. కేవలం ఈ రెండు దేశాలే పాల్గొన్నటువంటి ఆర్మీ విన్యాసం ఏది అంటే అజయ్ వారియర్. ఓకేనండి, ఇక్కడ అర్థమైంది కదండి, క్లారిటీ వచ్చింది కదండి. నెక్స్ట్, భారత్ యుఎస్ఏల యొక్క ద్వైపాక్షిక నావికా విన్యాసం, నావికాదళం అంటే నేవీలు పాల్గొనేటువంటి విన్యాసం ఏది అంటే కొంకన్ విన్యాసం. ఈ కొంకన్ అనేది భారత్ అమెరికా దేశాల యొక్క నావికా విన్యాసం. అలాగే భారత్ యుఎస్ఏల మధ్య ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ విన్యాసం, వాయు విన్యాసం ఏది అంటే ఇంద్రధనస్సు. చూసారండి, ఈ విధంగా ఆర్మీ విన్యాసాలు వేరే ఉండాలి, చదువుకోవాలి, నేవీ విన్యాసాలు వేరే చదువుకోవాలి, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు వేరేగా చదువుకోవాలి. అదే కాకుండా భారత్ యుఎస్లు సంయుక్తంగా వేరే దేశాలతో కలిపి, అంటే బహుళ దేశాలు కలిపి పాల్గొనేటువంటి ఉమ్మడి విన్యాసాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి మలబార్ ఒకటి, మిలన్ ఒకటి, రింప్యాక్ ఒకటి. ఈ మూడు కూడా భారతదేశం యుఎస్లు పాల్గొనేటటువంటి వేరే దేశాలు కూడా కలిపి పాల్గొనేటటువంటి మిలిటరీ విన్యాసం అన్నమాట. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది మీకు అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్, మరో విన్యాసం గురించి చూద్దాం. దాని పేరు ఏం పేరంటే కజిండ్ 2024. కజిండ్ 2024 అనే మిలిటరీ విన్యాసం ఈ మధ్య కాలంలోనే నిర్వహించబడడం జరిగింది. అది ఏ దేశాల మధ్య నిర్వహించబడింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రశ్న ఎలా వస్తుందనంటే, ఇటీవల ఏ దేశాల మధ్య కజిండ్ 2024 మిలిటరీ విన్యాసాలు నిర్వహించబడ్డాయి అంటే ఇండియా అండ్ కజకిస్తాన్. కజిండ్ 2024 మిలిటరీ విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఎక్కడ అంటే భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని ఔలీ అనే ప్రాంతంలో 2024 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 మధ్యకాలంలో ఈ కజిండ్ 2024 మిలిటరీ విన్యాసాలు నిర్వహించబడడం జరిగిందనమాట. ఎవరెవరి మధ్య అండి? కజకిస్తాన్ అండ్ ఇండియా. కజిండ్, KAZIND, కజిండ్ అంటే అర్థం ఏంటి అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. కజిండ్ అంటే అర్థం ఏంటంటే కజకిస్తాన్ ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. కజకిస్తాన్ ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనే దాన్ని కజిండ్ అని పిలుస్తారు. ఇది కజిండ్ విన్యాసాల్లో భారతదేశం, కజకిస్తాన్ల యొక్క ఏ మిలిటరీ విభాగాలు పాల్గొన్నాయంటే ఈ రెండు దేశాల యొక్క ఆర్మీ అండ్ వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్, ఈ రెండు కలిపి పాల్గొన్నాయి అన్నమాట. అయితే కజిండ్ విన్యాసాలు మొట్టమొదట వేరే పేరుతో ఉండేవి. ఆ పేరుని కజిండ్గా ఈ మధ్యకాలంలో మార్చడం జరిగింది. ఇంచుమించు 2016లో దాని పేరు ఎలా ఉండేదంటే ఎక్సర్సైజ్ ప్రబల్ దోస్త్ అనే పేరుతో ఉండేది. ఎక్సర్సైజ్ ప్రబల్ దోస్త్ అనే పేరుతో భారత్, కజకిస్తాన్ల మధ్య మిలిటరీ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. కానీ దాని తర్వాత కాలంలో క్రమంగా పేరు మార్చి ప్రస్తుతం కజిండ్ 2024 అని పిలుస్తున్నారు. అంటే కజిండ్ అన్న ప్రబల్ దోస్త్ అన్న ఒకటే అనమాట. అలాగే 2024లో కజిండ్ విన్యాసాలు ఇప్పటివరకు పాల్గొన్నటువంటి ఎన్నో విన్యాసం అని అంటే 8వ విన్యాసం అనమాట. ఓకేనండి, ఇది కజిండ్ గురించి. నెక్స్ట్, రింప్యాక్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రింప్యాక్ ఎక్సర్సైజ్ అంటే అర్థం ఏంటంటే రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సర్సైజ్ అని అర్థం అనమాట. పూర్తి పేరు ఏంటంటే రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సర్సైజ్ అనే దాన్ని రింప్యాక్ అని పిలుస్తారు. ఈ రింప్యాక్ విన్యాసాలు ఈ మధ్యకాలంలో 2024 జూన్ 27 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నిర్వహించబడ్డాయండి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మ్యారిటైమ్ విన్యాసం ఏది అంటే రింప్యాక్. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా ప్రపంచంలోనే రింప్యాక్ అనేది అత్యంత పెద్దదైనటువంటి మ్యారిటైమ్ విన్యాసం, అంటే సముద్ర విన్యాసం అనమాట. ఈ రింప్యాక్ విన్యాసం 2024లో ఎక్కడ నిర్వహించారు అంటే హవాయిలోని వాయుమనలో ఉన్నటువంటి మెరైన్ కార్ప్స్ ట్రైనింగ్ ఏరియాలో ఈ
రింప్యాక్ విన్యాసాలని నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఈ రింప్యాక్ విన్యాసాల్లో అసలు ఈ రింప్యాక్ విన్యాసాలని ఎవరు నిర్వహిస్తారు అని అంటే అమెరికా నావీ అనేది ఈ రింప్యాక్ విన్యాసాలని నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. రింప్యాక్ 2024లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే సుమారు 29 దేశాలు పాల్గొన్నాయి. ఇక్కడ వరకు అందరూ మీరు చదివేదే, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం చదువుకోవాలి. అదేంటంటే సాధారణంగా రింప్యాక్లో పాల్గొన్నటువంటి వేరువేరు యుద్ధ యుద్ధ నౌకలు ఉంటాయి. వాటిలో రింప్యాక్ 2024లో భారతదేశం తరపున పాల్గొన్నటువంటి యుద్ధ నౌక ఏది అనే ప్రశ్న కూడా రావచ్చు. దాని పేరు ఏం పేరంటే ఐఎన్ఎస్ శివాలిక్. ఐఎన్ఎస్ శివాలిక్ మన ఇండియా తరపున ఈ రింప్యాక్ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. రింప్యాక్ విన్యాసాల్లో పాల్గొనడం ఒకటే కాదు, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే అత్యున్నత ప్రతిభతో శత్రువు మీద విరుచుకుపడే సామర్థ్యం కలిగినటువంటి ఒక నౌకకి, అంటే రింప్యాక్లో పాల్గొన్నటువంటి నౌకకి ఒక అవార్డు ఇస్తారు ప్రతిసారి కూడా. ఆ అవార్డు పేరు ఏం పేరంటే రోడియో ట్రోఫీ అనే అవార్డు. రోడియో, RODEO, రోడియో ట్రోఫీ అనే దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక యుద్ధ నౌకకి ఇస్తారు. ఆ రోడియో ట్రోఫీ 2024 రింప్యాక్లో మన భారతదేశానికి చెందినటువంటి ఐఎన్ఎస్ శివాలిక్ అందుకుంది. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారండి, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే రింప్యాక్ 2024లో మన భారతదేశం తరఫున పాల్గొన్నటువంటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ శివాలిక్. అదేవిధంగా రింప్యాక్లో ప్రతి సంవత్సరం కూడా అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి యుద్ధ నౌకకి రోడియో ట్రోఫీ అని ఒక ట్రోఫీ ఇస్తారు. ఆ రోడియో ట్రోఫీ 2024 రోడియో ట్రోఫీని మన భారతదేశానికి చెందినటువంటి ఐఎన్ఎస్ శివాలిక్ గెలుపొందింది. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం అనమాట. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను. దాని పేరు ఏం పేరంటే అల్ నజా సంయుక్త మిలిటరీ విన్యాసాలు. ఈ అల్ నజా సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య నిర్వహిస్తారు అంటే భారతదేశం, ఒమన్ దేశాల మధ్య నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసాలని అల్ నజా మిలిటరీ విన్యాసాలు అంటారు. ఇందాక కూడా చెప్పాను ఒకటి, దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ మరో ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే అల్ నజా మిలిటరీ విన్యాసాలు ఏ దేశం యొక్క ఆర్మీ నిర్వహించే మిలిటరీ విన్యాసాలు అంటే ఒమన్ దేశం యొక్క ఆర్మీ. ఇందాక కూడా ఒక మిలిటరీ విన్యాసం చెప్పాను, దాని పేరు ఏం పేరు నసీమ్ అల్ బహర్. నసీమ్ అల్ బహర్ అనేది భారతదేశం, ఒమన్ దేశాల యొక్క నావికా దళాలు అంటే నేవీల మధ్య నిర్వహించబడేటువంటి మిలిటరీ విన్యాసాన్ని నసీమ్ అల్ బహర్ అంటారు. భారతదేశం, ఒమన్ల మధ్య నిర్వహించేటటువంటి సంయుక్త ఆర్మీ విన్యాసాలని అల్ నజా సంయుక్త విన్యాసాలు అని పిలుస్తారు. చూసండి, ఇక్కడ డిఫరెన్స్ జాగ్రత్త చూసుకోండి. ఆర్మీది వేరు, నేవీది వేరు. అలాగే ఎయిర్ ఫోర్స్, భారత్, ఒమన్ దేశాల యొక్క ఎయిర్ ఫోర్సుల మధ్య నిర్వహించబడేటువంటి మిలిటరీ విన్యాసాన్ని ఎక్స్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఎక్స్ ఈస్టర్న్ బ్రిడ్జ్. ఇక్కడ మీకు 3 రకాలు నేను చెప్పానండి. ఒకటోది ఏంటంటే నసీమ్ అల్ బహర్ అంటే భారత్, ఒమన్ల యొక్క నావికా విన్యాసాలు. అలాగే అల్ నజా భారత్, ఒమన్ల మధ్య ఆర్మీల మధ్య నిర్వహించబడేటటువంటి మిలిటరీ విన్యాసం. అలాగే ఎక్స్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అంటే భారత్, ఒమన్ల యొక్క వాయుసేనలు అంటే ఎయిర్ ఫోర్సుల మధ్య నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసం అనమాట. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ అల్ నజాకి మళ్ళీ రండి. అల్ నజా మిలిటరీ విన్యాసాలు 2024 ఎక్కడ నిర్వహించబడ్డాయి అని అంటే ఒమన్ దేశంలోని సలాలాలో 2024 సెప్టెంబర్ 13 నుంచి 26 మధ్యకాలంలో నిర్వహించారు. ఇక్కడ అల్ నజా మిలిటరీ విన్యాసం గురించి గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారనమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భారత్లోని, ఇంకోసారి ఒమన్లో నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ అల్ నజాకి అండ్ నసీమ్ అల్ బహర్కి అండ్ ఈస్టర్న్ బ్రిడ్జ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం, ఒమన్ గురించి మనం గుర్తుంచుకోవాల్సిన మరో ప్రధాన అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో మన భారత నేవీ ఒమన్ దేశంలో ఉండే ఒక పోర్టుతో ఒప్పందం చేసుకుంది. ఆ పోర్టులో మన నావికాదళం, మన నేవీ షిప్లు కూడా ఉండేటటువంటి ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. అంటే చైనాకు పోటీగా మన భారత నేవీ కూడా ఆ విధంగా కొన్ని పోర్టులని ఎక్వైర్ చేసుకుంటోంది. ఆ పోర్ట్ పేరు ఏం పేరంటే డుకుమ్ పోర్ట్. భారత నావికాదళం, భారత, ఒమన్ దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్న దాని ప్రకారం ఒమన్ దేశంలో ఉన్నటువంటి డుకుమ్ పోర్ట్ని భారత నావికాదళం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. అలాగే ఒమన్ దేశం గురించి చూస్తే ఒమన్ దేశం యొక్క క్యాపిటల్, రాజధాని ఏది అంటే మస్కట్. ఒమన్ దేశం యొక్క కరెన్సీ ఏదంటే రియాల్. ఓకే,
ఇక్కడ వరకు ఓమన్ భారత మధ్య ఉన్నటువంటి మిలిటరీ విన్యాసాలు క్లియర్ అయిపోయాయి. నెక్స్ట్ మరో విన్యాసం చెప్తాను. దాని పేరు ఏం పేరంటే జిమెక్స్ 2024. జిమెక్స్ విన్యాసాలు. జిమెక్స్ విన్యాసాలు అనేవి ఏంటంటే జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజెస్. జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ని జిమెక్స్ 2024 లేదా జిమెక్స్ విన్యాసాలు అంటారు. ఈ జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి 2024 మిలిటరీ విన్యాసాలు. అవి ఏ రకమైన విన్యాసాలు అంటే నౌకాదళానికి చెందినటువంటి విన్యాసాలు, అంటే నావికాదళానికి చెందిన విన్యాసాలు. అంటే భారత నావికాదళం, జపాన్ నావికాదళాలు సంయుక్తంగా పాల్గొనేటటువంటి మిలిటరీ విన్యాసాలని జిమెక్స్ అని పిలుస్తారు. ఈ 2024 జిమెక్స్ విన్యాసాలు జపాన్లోని యుకోసుకా అనే ప్రాంతంలో నిర్మించబడడం జరిగిందనమాట. ఇక్కడ నేను ఒక టేబుల్ ఇచ్చాను, అది పేజ్ నెంబర్ 96 చూసుకోండి మీ బుక్లో. మన ఏకలవ్య జనవరి నవంబర్ బుక్లో పేజ్ నెంబర్ 96 మీరు చూస్తే ఒక టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్లో భారతదేశం జపాన్లో సంయుక్తంగా పాల్గొనేటటువంటి యుద్ధ విన్యాసాల గురించి ఇచ్చాను. అందులో మొదటిది ధర్మాగార్డియన్. ధర్మాగార్డియన్ ఎవరు పాల్గొంటారు? భారతదేశం జపాన్ల యొక్క ఆర్మీస్ పాల్గొంటూ ఉంటాయి. రెండు ఆర్మీల మధ్య నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసమే ధర్మాగార్డియన్. అలాగే భారత జపాన్ల యొక్క ఎయిర్ ఫోర్సుల మధ్య నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసాన్ని షిన్యూ మైత్రి అంటారు. భారత జపాన్ల యొక్క నేవీస్ అంటే నావికాదళాల మధ్య జరిగేటటువంటి విన్యాసాలని జిమెక్స్ అంటారు. ఇవి సంయుక్తంగా అంటే రెండు దేశాలు పాల్గొనేవి. ఇవి కాకుండా ఈ రెండు దేశాలు బహుళ దేశాలతో పాల్గొనేటువంటి మిలిటరీ విన్యాసాల్లో ఒకటి మలబార్. మలబార్లో ఆల్రెడీ చెప్పాం కదండి, భారత్, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కూడా పాల్గొంటూ ఉంటాయన్నమాట. 2015 నుంచి జపాన్ పాల్గొంటుంది ఇందులో. అలాగే మిలన్ అనే ఎక్సర్సైజ్ కూడా జరుగుతూ ఉంటాయి. అవి భారతదేశం జపాన్ల మధ్య నిర్వహించేటటువంటి మరో విన్యాసం పేరే మిలన్. భారత నావి బహుళ దేశాలతో పాల్గొనేటటువంటి ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటుంది, అవే మిలన్ విన్యాసాలు. 2022లో విశాఖపట్నం నిర్మించబడ్డాయి. దానిలో కూడా జపాన్ పాల్గొనడం జరిగిందనమాట. సాధారణంగా మిలిటరీ విన్యాసాలు అనేవి సాధారణంగా ఈ మిలన్ విన్యాసాలు అనేవి అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహిస్తూ ఉంటారు. కానీ 2022లో మాత్రం విశాఖపట్నం నిర్వహించారు. అది మాత్రం మనం ఒక స్పెషల్ కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక విషయం చెప్తాను. మిలిటరీకి సంబంధించిన మరో విషయం ఏంటంటే విజయవంతంగా విఎల్ఎస్ఆర్ శామ్ మిస్సైల్ ప్రయోగం జరిగింది ఈ మధ్యకాలంలోనే. ఈ మిస్సైల్ ప్రయోగం ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఒడిస్సాలోని చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించడం జరిగిందనమాట. అయితే విఎల్ఎస్ఆర్ శామ్ అనేటువంటి మిస్సైల్ని ఎవరు పరీక్షించారంటే డిఆర్డిఓ అండ్ భారత నేవీ ఈ రెండు కలిపి సంయుక్తంగా పరీక్షించడం జరిగింది. విఎల్ఎస్ఆర్ శామ్ అంటే అర్థం ఏంటి అన్నది మనం గుర్తుంచుకోవాలి. విఎల్ఎస్ఆర్ శామ్ అంటే అర్థం ఏంటంటే వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది సర్ఫేస్ నుంచి ఎయిర్ మిసైల్ అంటే భూమి ఉపరితలం నుంచి ఆకాశంలో ఉన్నటువంటి టార్గెట్స్ని రీచ్ అయ్యేవి. కానీ ఇది ఎలా వస్తుంది? వర్టికల్గా, అంటే డైరెక్ట్గా వర్టికల్గా వెళ్ళి షార్ట్ రేంజ్లో ఉన్నటువంటి లక్ష్యాలని గురి చేస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల దీన్ని విఎల్ఎస్ఆర్ శామ్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని అభివృద్ధి పరిచిన వాళ్ళు ఎవరంటే డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే డాక్టర్ సమీద్ కామత్ గారు డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ పినాకా క్షిపణి యొక్క పరిధిని పెంచాల్సిందిగా భారత ఆర్మీ ఈ మధ్యకాలంలో పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పినాకా అంటే ఏంటి? ప్రస్తుతం భారత ఆర్మీలో విధుల్లో ఉన్నటువంటి ఒక రాకెట్ సిస్టమ్ యొక్క పరిధిని విస్తృతం చేయాలని భారత ఆర్మీ డిఆర్డిఓకి విజ్ఞప్తి చేసింది. అదేంటి అంటే రాకెట్ లాంచ్ ఏదంటే పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్. ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ని అభివృద్ధి పరిచిన సంస్థ ఏది అంటే డిఆర్డిఓ. ఆల్రెడీ చెప్పాం కదండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ పినాకా సంస్థని, పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ సంస్థల పేరు ఏం పేరంటే యంత్రా ఇండియా లిమిటెడ్ అండ్ టాటా గ్రూప్, లార్సన్ అండ్ టూబ్రో అంటే ఎల్ఎన్టీ. ఈ 3 సంస్థలు కలిపి దీన్ని అభివృద్ధి పరుస్తున్నాయి అన్నమాట. ఈ పినాకా ప్రస్తుతం పరిధి ఎంత ఉందంటే 37.5 నుంచి 90 కిలోమీటర్స్ వరకు ఉంది. పినాకాలో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిధి ఉంది. దానిలో పినాకా MK1 చూడండి, ఫస్ట్ది పినాకా MK1 అది 37.5 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అలాగే పినాకా MK2 అది 90 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. పినాకా MK3 అనేది 120 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. కానీ ప్రస్తుతం ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందన్నమాట. అలాగే పినాకా MKER అనేది 300 కిలోమీటర్ల వరకు వెళ్ళే విధంగా దాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. ఇంకా
ఇది ఈ విధంగా ఈ రేంజెస్ని కూడా మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంతే కాకుండా ఆర్మీలో ఈ మధ్యకాలంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతాలకి తమ సరుకులు పంపించడం కోసమని రోబోటిక్ మ్యూల్స్ని కూడా అభివృద్ధి పరిచారు. రోబోటిక్ మ్యూల్ మన సాధారణంగా తెలుసు కదండి, మ్యూల్ అంటే సాధారణంగా గుర్రాలు ఉపయోగిస్తాం, గాడిదలు ఉపయోగిస్తారు ఈ మిలిటరీలో. గుర్రాలు వేగంగా పరిగెత్తగలవు కానీ ఎక్కువ బరువును తీసుకెళ్ళలేవు. గాడిదలు ఎక్కువ బరువు తీసుకెళ్ళగలవు కానీ వేగంగా పరిగెత్తలేవు. అందువలన గుర్రాలకి గాడిదలకి క్రాస్ చేస్తూ ఓ ప్రత్యేకమైనటువంటి జంతువుని అభివృద్ధి పరచడం జరిగింది. దాని పేరే మ్యూల్. కానీ ఆ మ్యూళ్ళు కూడా మామూలు జంతువులే కాబట్టి దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందువల్ల అటువంటి రిస్ట్రిక్షన్స్ని కూడా పోగొడుతూ ఆర్మీ వాళ్ళు అత్యంత అధునాతనమైనటువంటి రోబోటిక్ మ్యూల్ని అభివృద్ధి పరచడం జరిగిందనమాట. అది మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం. దాని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుందనంటే, ఇటీవల భారత ఆర్మీలో ఎన్ని రోబోటిక్ మ్యూల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది అంటే 100 రోబోటిక్ మ్యూల్ని కొనుగోలు చేయాలని మన భారత ఆర్మీ అనేది నిర్ణయించడం జరిగిందనమాట. భారత ఆర్మీ ఇప్పుడు దాకా అంటే ఎప్పటికల్లా పూర్తిగా రోబోటిక్ మ్యూల్తోనే భర్తీ చేయాలని, మామూలు మ్యూళ్ళు ఉన్నాయి ప్రస్తుతం, ఆ మ్యూల్ స్థానంలో రోబోటిక్ మ్యూల్ని ఎప్పటికల్లా భర్తీ చేసుకోవాలని భారత ఆర్మీ నిర్ణయిస్తుందంటే 2027 కల్లా మొత్తం రోబోటిక్ మ్యూల్తోనే ఆ సరుకు రవాణా చేయాలని ప్రస్తుతం కోరుకుంటుందన్నమాట. ప్రస్తుతం మన భారత ఆర్మీ వినియోగిస్తున్నటువంటి ఈ రోబోటిక్ మ్యూల్ అనేది దాని ఆపరేషన్ రేంజ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్ల వరకు కూడా అది వేగంగా వెళ్ళగలదు. అంతేకాకుండా ఎంత వేగంతో వెళ్తుందంటే గంటకి ఇంచుమించుగా 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందనమాట. ఆ విధంగా అత్యంత ఎక్కువైనటువంటి బరువులను కూడా మోసుకెళ్తూ ఆ విధంగా చేయగలుగుతూ ఉంటుంది. ఒక రోబోటిక్ మ్యూలు ఎన్ని కేజీల బరువును మోసుకెళ్తుందంటే ఇంచుమించుగా 100 నుంచి 150 కేజీల బరువుని మోసుకెళ్తూ ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకే ఈ మ్యూళ్ళు ఎక్కడ వినియోగిస్తారంటే ఎత్తైనటువంటి ప్రాంతాల్లో మిలిటరీ సామగ్రిని తరలించడం కోసం ఈ రోబోటిక్ మ్యూల్ని వినియోగిస్తూ ఉంటారు. ఆ ఎత్తైన ప్రాంతాల్లో ప్రధానంగా సియాచిన్ వంటి ఎత్తైనటువంటి ఈ ప్రాంతాల్లో ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఇందుకు సియాచిన్ యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రం. అది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రం ఏది అంటే సియాచిన్ గ్లేషియర్. ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది మన జమ్మూ కాశ్మీర్లో సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మధ్య అది ఇప్పుడు కూడా ఉంది కాబట్టి దాని మీద చాలా ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు మ్యూల్ గురించి చెప్తాను. ఎత్తైన ప్రాంతాలకి మిలిటరీ సామగ్రిని తరలించడం కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న వాటిని జంతువులు ఏవి అంటే మ్యూల్స్. మ్యూల్ అంటే తెలుగులో కంచరగాడిద అని అంటారు. ఈ మ్యూల్ ఎలా పుడుతుందంటే మగ గాడిదకు ఆడగుర్రానికి పుట్టిన దాన్ని మ్యూల్ లేదా కంచరగాడిద అని పిలుస్తారు. ఆడగాడిదకి మగ గుర్రానికి పుడితే దాన్ని హిన్ని అని పిలుస్తారనమాట. ఈ మ్యూల్ ప్రత్యేకత ఏంటంటే తండ్రిలాగా ఎక్కువ బరువులు మోస్తూ ఉంటుంది, తల్లిలాగా వేగంగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది దాని యొక్క ప్రత్యేకత. ఓకేనండి. ఇది నెక్స్ట్ మరొక అంశం మీకు చెప్తాను. దాని పేరు ఏం పేరంటే కాంక్వెస్ట్ 2024 ఎక్సర్సైజ్. కాంక్వెస్ట్. ఈ కాంక్వెస్ట్ ఎక్సర్సైజ్ అనేది భారత ఆర్మీ ఈ కాంక్వెస్ట్ ఎక్సర్సైజ్ 2024లో పాల్గొంది. ఇందుకు ఎక్కడ నిర్మించబడింది కాంక్వెస్ట్ 2024 అంటే మంగోలియాలోని ఉలంబటార్లో జరిగినటువంటి కాంక్వెస్ట్ 2024లో భారత ఆర్మీ పాల్గొనడం జరిగింది. ఈ కాంక్వెస్ట్ 2024 ఎక్సైజ్ అనేవి 2024 జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించబడడం జరిగింది. ఈ కాంక్వెస్ట్ 2024 ఎక్సైజ్ అనేవి ఏ లక్ష్యంతో నిర్వహించారంటే ప్రపంచ శాంతిని పరిరక్షించాలి అనే లక్ష్యంతో ఈ కాంక్వెస్ట్ 2024 మిలిటరీ విన్యాసాలు నిర్వహించారు. ఈ కాంక్వెస్ట్ 2024 మిలిటరీ విన్యాసాలను ఏ దేశం నిర్వహిస్తుంది అని అంటే మంగోలియా సాధారణంగా నిర్వహిస్తుంటుంది. ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మరొక అంశం ఏంటంటే మంగోలియా దేశంతో సంయుక్తంగా భారతదేశం నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసాన్ని ఏ పేరుతో పిలుస్తారు అన్నది కూడా ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. దాని పేరు ఏం పేరంటే నొమాడిక్ ఎలిఫెంట్ అనే పేరుతో భారతదేశం మంగోలియాలు సంయుక్తంగా మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తారు. అయితే నొమాడిక్ ఎలిఫెంట్ 2024 విన్యాసాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ నిర్వహించబడ్డాయంటే మన భారతదేశంలోని మేఘాలయలో 2024 జూలైలో నిర్వహించబడ్డాయి అనమాట. ఓకే, ఇది మన ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మిలిటరీ విన్యాసం. నెక్స్ట్ మరొకటి ఏంటంటే సబ్మెరీన్. ఈ మధ్యకాలంలో అరిగాట్ సబ్మెరీన్ అనేది న్యూక్లియర్ సామర్థ్యం కలిగినటువంటి అరిగాట్ సబ్మెరీన్ అనేది ఈ మధ్యకాలంలోనే లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం తప్పనిసరిగా డీటెయిల్గా చదువుకోవాలి. అది ఎలా వస్తుంది ప్రశ్న అంటే ఈ మధ్యకాలంలో భారత నేవీలోని కమిషన్ అయినటువంటి భారతదేశం యొక్క న్యూక్లియర్ సామర్థ్యం కలిగినటువంటి సబ్మెరైన్ ఏది అని అంటే ఐఎన్ఎస్ అరిగాట్.
అలాగే దానికి సంబంధించిన మరొక ప్రధాన అంశాలు ఏంటంటే ఎవరి చేతుల మీద ఓపెన్ అయింది అంటే రక్షణ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదకి ఓపెన్ అయింది. అలాగే ఐఎన్ఎస్ హరిఘాట్ అనేది ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎన్నో అణుసామర్థ్యం కలిగినటువంటి సబ్మెరీన్ అంటే రెండవ సబ్మెరీను. అలాగే మన భారతదేశం యొక్క అణుసామర్థ్యం కలిగినటువంటి సబ్మెరీనే ఐఎన్ఎస్ అరిహాంత్ కూడా. ఐఎన్ఎస్ అరిహాంత్ ప్రస్తుతం అరిఘాట్ ఉంది, ఇప్పుడు దాకే ఐఎన్ఎస్ అరిహాంత్ ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఐఎన్ఎస్ అరిఘాట్ కూడా దానికి యాడ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన మరొక అంశం ఏంటంటే ఐఎన్ఎస్ అరిఘాటు ఎక్కడి నుంచి సముద్రంలో కమిషన్ అయింది అంటే విశాఖపట్నం నుంచి, మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ అనేది సముద్రంలోనికి లాంచ్ చేయడం జరిగింది, కమిషన్ చేయడం అంటారు దాన్ని. సాధారణంగా సముద్రంలోకి పంపించడాన్ని ఏమంటారంటే కమిషన్ అవ్వడం అంటారు. ఆ విధంగా కమిషన్ చేయబడింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఐఎన్ఎస్ అరిహాంత్ కానీ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఐఎన్ఎస్ అరిఘాట్ కానీ ఈ రెండు కూడా ఎంత సామర్థ్యం ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ కలిగి ఉన్నాయంటే 83 మెగావాట్స్ ఉన్నటువంటి ప్రెజరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్స్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. 83 మెగావాట్స్ పవర్ ఉన్నటువంటివి అనమాట. అలాగే ఐఎన్ఎస్ అరిహాంత్లో కొన్ని మిస్సైల్స్ దానిలో మోహరించబడ్డాయి, దానిలో ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఇంచుమించుగా 750 కిలోమీటర్లు ఉన్నటువంటి 750 కిలోమీటర్లు పరిధున్నటువంటి K-15 సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ అంటే SLBMలు దీనిలో పెట్టబడ్డాయి అనమాట. SLBM అంటే అర్థం ఏంటంటే సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్. ఈ SLBMకే మరో పేరు ఉంది, దాని పేరు ఏం పేరంటే K మిస్సైల్ అనేది అనమాట. ఈ K మిస్సైల్ SLBMకే K మిస్సైల్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఎందుకు SLBMకి K మిస్సైల్ అని ఎందుకు పేరు పెట్టారంటే వీటిని అభివృద్ధి పరచడంలో ప్రముఖమైనటువంటి పాత్రని మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు నిర్వహించారు. అందువలన కలాం గారి పేరు మీదుగా కే అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఐడాక్స్ 2024 కూడా నిర్వహించారు, ఏవియేషన్ ఎక్స్పో అనమాట. ఆ ఐడాక్స్ ఎక్స్పో గురించి కూడా మనం పేజ్ నెంబర్ 98లో మన డీటెయిల్గా ఇచ్చాం, దాన్ని కూడా మీరు పూర్తిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో నూతన ఆర్మీ చీఫ్ నియామకం పొందడం జరిగింది, ఆర్మీ చీఫ్. అందువల్ల ఆర్మీ చీఫ్ ఎవరు నియామకం పొందారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆర్మీ చీఫ్గా ఎవరు నియామకం పొందారు? ఉపేంద్ర ద్వివేది గారు నియామకం పొందడం జరిగిందనమాట. ఆల్రెడీ ఉన్నటువంటి జనరల్ మనోజ్ పాండే గారి స్థానంలో ఈయన కొత్తగా నియామకం పొందడం జరిగింది. ఉపేంద్ర ద్వివేది గారు ఇంచుమించుగా 2024 జూన్ 30వ తేదీ నుంచి ఈయన నూతన ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం భారత మిలిటరీ యొక్క అధిపతులు ఎవరున్నారు, అందరికన్నా అంటే భారత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరున్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరున్నారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరున్నారు, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఎవరున్నారు, అలాగే చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్టాఫ్ ఎవరున్నారు అనేది కూడా పూర్తిగా మనం ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ 98 పేజ్ నెంబర్లు ఇచ్చాను. ఎందుకంటే వీడియో పెద్ద అయిపోతుందనే ఉద్దేశంతో నేను తగ్గిస్తున్నానండి. పేజ్ నెంబర్ 98లో పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది, దాన్ని పూర్తిగా చదవండి. అంతేకాకుండా రెడ్ ఫ్లాగ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొనడం జరిగింది. రెడ్ ఫ్లాగ్ మిలిటరీ విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి ఈ మధ్యకాలంలో అంటే యూఎస్ఏలోని అలస్కాలో నిర్వహించబడ్డాయి. యూఎస్ఏలోని అలస్కాలో 2024 జూన్లో నిర్వహించబడినటువంటి ఈ రెడ్ ఫ్లాగ్ డ్రిల్లో భారత మిలిటరీ విభాగానికి చెందినటువంటి రాఫెల్ జెట్స్ పాల్గొనడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం కొత్తగా రాఫెల్ జెట్స్ మనం పొందాం కదండి, ఆ రాఫెల్ జెట్స్ అన్ని కూడా పాల్గొన్నాయి. అంతేకాకుండా రెడ్ ఫ్లాగ్ మిలిటరీ విన్యాసాలు ఏ దేశం నిర్వహిస్తుంది అంటే యుఎస్ఏ. ఇవన్నీ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 98లో మీకు పూర్తిగా ఇచ్చాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, అంతేకాకుండా తరంగ శక్తి ఎక్సర్సైజ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. తరంగ శక్తి ఎక్సర్సైజ్ అనేవి సాధారణంగా తరంగ శక్తి 2024 మిలిటరీ విన్యాసాల త్వరలో అంటే ఏ దేశం నిర్వహిస్తుంది అంటే భారతదేశం నిర్వహిస్తుంది. మన భారత వాయుసేన నిర్వహిస్తుంటుంది. తరంగ శక్తి విన్యాసాల్లో ప్రతి సంవత్సరం కూడా ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే ఇంచుమించుగా 10 దేశాలు పాల్గొంటుంటాయి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్, యుఏఈ, యూకే, యుఎస్ఏ ఇవన్నిటితో కలిపి మొత్తం 10 దేశాలు సాధారణంగా పాల్గొంటూ ఉంటాయి. ఈ తరంగ శక్తి ఎక్సర్సైజ్ గురించి కూడా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇది పేజ్ నెంబర్ 99లో ఇచ్చాను నేను. అలాగే మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2024 విన్యాసాలు కూడా నిర్వహించబడడం జరిగింది. అవి చైనా, ఇరాను, రష్యా 3 దేశాలు కలిపి మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2024 అనే పేరుతో మిలిటరీ విన్యాసాలు నిర్వహించబడ్డాయి. ఎందుకంటే మనకు శత్రు దేశం కాబట్టి చైనా అది చేస్తున్నటువంటి స్టెప్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అది ఇంచుమించు మన ఇండియాకి దగ్గరలోనే గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో అది నిర్వహించింది కాబట్టి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ మరో ప్రధానమైనటువంటి మిలిటరీ విన్యాసం టైగర్ ట్రయంఫ్. టైగర్ ట్రయంఫ్ మిలిటరీ విన్యాసాలు 2024 మార్చి 18 నుంచి 31 వరకు నిర్వహించబడడం జరిగింది. టైగర్ ట్రయంఫ్. ఈ టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు అనేవి సాధారణంగా 2 దశలు ఉంటాయి. ఒకటి హార్బర్ ఫేజ్ ఉంటుంది, ఇంకోటి సీ ఫేజ్ ఉంటుంది. అది ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో నిర్వహించబడ్డాయి. అందువల్ల ఇది ఇంపార్టెంట్ మనకి. టైగర్ ట్రయంఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్లోని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో నిర్వహించబడ్డాయి కాబట్టి టైగర్ ట్రయంఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టైగర్ ట్రయంఫ్ అనేవి ఏ దేశాలతో నిర్వహించబడుతున్నట్టు అంటే ఇండియా అండ్ యుఎస్ఏలు సంయుక్తంగా నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 99లో పేజ్ నెంబర్ 99లో ఇచ్చాను. అలాగే ఎక్సైజ్ లమిత్యే. ఎక్సైజ్ లమిత్యే అంటే ఇండియా అండ్ షీషెల్స్ కలిపి ఎక్సైజ్ లమిత్యే అనేవి ఈ మధ్యకాలంలో నిర్వహించబడడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 98లోనే ఇచ్చాను. అవి కూడా పూర్తిగా ఒక్కసారి జాగ్రత్త చదువుకోవడం మంచిది. సీషెల్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాను. అంతేకాకుండా భారతదేశం వేరు దేశాలతో పాల్గొనేటటువంటి ఎయిర్ ఫోర్స్ విన్యాసాల గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను మీకు టేబులర్ ఫార్మ్లో. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీస్ దేశంతో చేసేటటువంటి వాయు విన్యాసాన్ని ఈనోకోస్ అని, అలాగే ఫ్రాన్స్తో ఓరియన్ అని, ఇజ్రాయెల్తో బ్లూ ఫ్లాగ్ అని, అలాగే ఆస్ట్రేలియాతో పిచ్ బ్లాక్ అని, యుఏఈతో డిజర్ట్ ఫ్లాగ్ అని, యుఎస్ ఎయిర్ ఫోర్స్తో రెడ్ ఫ్లాగ్ అని, ఇలా భారత వాయుసేన ఇతర వాయుసేనలతో నిర్వహించేటటువంటి మిలిటరీ విన్యాసాల గురించి టేబులర్ ఫార్మ్ ఇచ్చాను. అంతేకాకుండా భారత వాయుసేన పాల్గొనేటటువంటి విన్యాసాలు కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఒక టేబులర్ ఫార్మ్ ఇచ్చాను. అదేంటంటే గరుడ మిలిటరీ విన్యాసాలు భారత్ ఫ్రాన్స్ల మధ్య, భారత్ ఒమన్ మధ్య ఈస్టర్న్ బ్రిడ్జ్, భారత్ థాయిలాండ్ మధ్య సియామీ భారత్ యుఏఈ మధ్య డిజర్ట్ ఈగల్, భారత్ యుఎస్ఏ మధ్య రెడ్ ఫ్లాగ్, భారత్ ఫ్రాన్స్ మధ్య డిజర్ట్ నైట్. ఇవన్నీ కూడా టేబులర్ ఫార్మ్ ఇచ్చానండి. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇదే కాకుండా భారత్ శక్తి మిలిటరీ విన్యాసాల గురించి కూడా నేను ఇచ్చానండి పేజ్ నెంబర్ 100లో. అలాగే మిలన్ విన్యాసాలు ఈ మధ్యకాలంలోనే మన విశాఖపట్నంలో నిర్వహించబడ్డాయి. 2024లోనే మిలన్ విన్యాసాలు విశాఖపట్నంలో నిర్వహించారు. అందులో అది కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అవి ప్రతిసారి కూడా 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు కాబట్టి ఇది ప్రతిష్టాత్మకమైంది కాబట్టి 2024లో నిర్వహించారు కాబట్టి అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఐఎంటీ ట్రిలెత్ 2024 అనే విన్యాసాలు భారతదేశం, మొజాంబిక్, టాంజానియా ఈ 3 దేశాలు కలిపి ఐఎంటీ TRTLET 24 అనే పేరుతో మిలిటరీ విన్యాసాలు నిర్వహించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ 100వ పేజీలో ఇచ్చాను. వీడియో పెద్దదైపోతుందనే ఉద్దేశంతో పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పట్లేదు. దీనిలో బుక్లో పూర్తిగా నేను డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే సదాతన్సిక్ మిలిటరీ విన్యాసాలు. ఆ సదాతన్సిక్ మిలిటరీ విన్యాసాలు అంటే ఇండియా, సౌదీ అరేబియా ఈ 2 కలిపి నిర్వహించేటటువంటి సంయుక్త మిలిటరీ విన్యాసాన్ని సదాతన్సిక్ అని పిలుస్తూ ఉంటారు. ఇది రాజస్థాన్లో నిర్వహించబడింది 2024లో. అది కూడా గుర్తుంచుకోండి. అలాగే సైక్లోన్ మిలిటరీ విన్యాసాలు ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్య సైక్లోన్ మిలిటరీ విన్యాసం నిర్వహించబడింది. అలాగే సీ డ్రాగన్ అనేది ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, యుఎస్ఏ ఇవన్నీ కలిపి సీ డ్రాగన్ 2024 మిలిటరీ విన్యాసాలు నిర్వహించారు. అది 101వ పేజీలో ఇచ్చాను. అలాగే డిజర్ట్ సైక్లోన్ ఇండియా, యుఏఈల మధ్య నిర్వహించబడినటువంటి మిలిటరీ విన్యాసమే డిజర్ట్ సైక్లోన్. అలాగే స్టడీ ఫాస్ట్ డిఫెండర్ 2024 అనేది ఈ మధ్యకాలంలో కోల్డ్ వార్ అనంతరం నాటో ఇటీవల నిర్వహిస్తున్నటువంటి అత్యంత పెద్ద మిలిటరీ ఎక్సైజ్ పేరే స్టడీ ఫాస్ట్ డిఫెండర్ 2024. అలాగే మరో ప్రధానమైనది ఏంటి అంటే వింగ్స్ ఇండియా 2024. వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ నిర్వహించారంటే మన హైదరాబాద్లోనే, తెలంగాణలోని హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నిర్వహించారు. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వింగ్స్ ఇండియా 2024ని మన పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో కలిపి ఫిక్కీ నిర్వహించడం జరిగింది. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు పేజ్ నెంబర్ 101లో మీకు ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి భారతదేశం పాల్గొన్నటువంటి లేదా భారతదేశానికి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మిలిటరీ విన్యాసాలండి. ఇవన్నీ ఇంచుమించుగా 25 మిలిటరీ విన్యాసాలు చెప్పాను. ఈ 25 మిలిటరీ విన్యాసాల్లో కనీసం అతి తక్కువగా చూసుకున్నా 1-2 ప్రశ్నలు గ్యారెంటీగా వస్తాయి. అందులో కంపల్సరీగా మీరు చూసుకోండి, జాగ్రత్తగా వినండి. దీనిలో ఉన్నటువంటి ఈ మిలిటరీ ఎక్సైజ్ గురించి మన ఏకలవ్య బుక్లో ఉన్నటువంటి మిలిటరీ ఎక్సైజ్లో డీటెయిల్డ్ కూడా ఇచ్చాను. ప్రతి ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ అంశాన్ని కూడా ఇచ్చాను. అది కూడా కంపల్సరీ చదవండి. మీకు ఎవరికైనా ఏకలవ్య జనవరి, నవంబర్ బుక్ కావాలనుకుంటే మ్యాక్సిమం అన్ని బుక్ షాపులు అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే ఇంటికి మీరు రప్పించుకోవాలనుకుంటే 9949449941 నెంబర్కి కాల్ చేయండి. మేము డీటెయిల్స్ చెప్తాం. సాధ్యమైనంత వేగంగా మీకు బుక్ పంపించడానికి ప్రయత్నం చేస్తాం. లేదు అనుకుంటే మీకు సాఫ్ట్ కాపీ ప్లేస్టోర్ నుంచి గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. గాంధీవం యాప్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో
ఈ దీని యొక్క సాఫ్ట్ కాపీ అంటే మనం ఏదైతే జనవరి నుంచి నవంబర్ వరకు ఏకలవ్య బుక్ రిలీజ్ చేసామో దాని యొక్క సాఫ్ట్ కాపీ గాంధీవ్ యాప్లో అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని కూడా మీరు చూసుకోండి. తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా దానిలో మెన్షన్ చేయబడ్డాయి. మన గ్రూప్ 3 ఎగ్జామ్లో హయ్యెస్ట్ మార్క్స్, తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో హయ్యెస్ట్ మార్క్స్ మన ఏకలవ్య బుక్ నుంచి వచ్చాయి. అందువలన తప్పనిసరిగా ఏకలవ్య బుక్ ఫాలో అవ్వండి. మీరు కూడా హయ్యెస్ట్ మార్కులు సంపాదించండి. ఏమైనా డౌట్ ఉంటే 9949449941 నెంబర్కి కాల్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియోని మీ మిత్రులు కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.